హాయ్ ఫ్రెండ్స్, ఓటీటీలో ఒక మంచి సినిమా కోసం చూస్తున్నారా? అయితే ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు మనం కడావర్ సినిమా గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే ఒక ప్రముఖ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో కథ మొదలవుతుంది. అదే సమయంలో వరుసగా కొన్ని దారుణమైన హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించే బాధ్యత ఫోరెన్సిక్ పథాలజిస్ట్ అయిన భద్రాపై పడుతుంది. శవాలను పరిశీలిస్తూ ఆమె ఒక్కో ఆధారాన్ని బయటకు తీస్తుంది. చివరికి ఈ హత్యల వెనుక అసలు ఎవరు ఉన్నారు, ఎందుకు చేశారు, భద్ర ఈ మిస్టరీని ఎలా ఛేదించింది అనేదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి అతిపెద్ద బలం సస్పెన్స్. మొదటి నుంచి చివరి వరకు తర్వాత ఏం జరుగుతుందో అనే ఆసక్తిని సినిమా కొనసాగిస్తుంది. ఫోరెన్సిక్స్ ఇన్వెస్టిగేషన్ని చూపించిన విధానం బాగుంది. అమలా పాల్ తన పాత్రలో చాలా కాన్ఫిడెంట్గా నటించింది. ఆమె నటన కూడా సినిమాకి మరో ప్లస్ పాయింట్. మైనస్ పాయింట్స్: కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు. అలాగే ఫాస్ట్ పేస్ థ్రిల్లర్స్ ఆశించే వారికి కొన్ని భాగాలు కాస్త స్లోగా అనిపించే అవకాశం ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ని మరింత బాగా ఎలివేట్ చేసింది. దర్శకుడు కథను చివరి వరకు ఆసక్తికరంగా నడిపించాడు. మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా మంచి చాయిస్. సస్పెన్స్ సినిమాలు చూడటం ఇష్టమైతే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. నా రేటింగ్ 4 స్టార్స్. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి తెలుగు మూవీ రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి మూవీ రివ్యూతో కలుద్దాం.